ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయాలను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 11 కోట్ల రూపాయలతో 11 ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు కార్యాలయాల భవనాలు నిర్మించి ప్రారంభించినట్టు వెల్లడించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా సర్వజన ఆసుపత్రి ఆవరణలో 92.22 లక్షల రూపాయలతో నిర్మించిన ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయం సహాయ సంచాలకులు కార్యాలయాలను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్నో పనులు చేపట్టామన్నారు. డ్రగ్స్ కంట్రోల్ కీలకమైందన్నారు. గతంలో అద్దె భవనాల్లో ఔషధ నియంత్రణ కార్యాలయంలో ఉండేదన్నారు. ప్రజారోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అనేక రకాలైన సంస్థలు తీసుకోవడం, జనరిక్ మెడిసిన్ జనాంసీ కేంద్రాన్ని 20,000 పైగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించడం కారణంగా 40,000 కోట్లు ఆదాయి. ఇటీవల గౌరవ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు కూడా మళ్ళీ అమృత్ పథకాన్ని కూడా తీసుకొచ్చి వారి ప్రతి ఆరోగ్య కేంద్రాలతో వాటిని ఉంచాలి. తద్వారా మన వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా ఉచితంగా ప్రభుత్వ వైద్య సంస్థలకు బిఎస్సీ దగ్గర నుంచి జీజీఎస్ దాకా కావాల్సిన మందులు ఉచితంగా అందిస్తున్నాం. అయినప్పటికీ అనేక చోట్ల అంటే మన పరిస్థితి ఎలా ఉంటే ప్రజలకు వీటి మీద అవగాహన లేదు, ఎక్స్పైరీ డేట్ చూసుకునే అవగాహన లేదు. ఎక్కడైతే ఎక్కడ ఇవాళ మారిన పరిస్థితుల్లో ఆయుర్వేదాల వైపు కూడా పోతున్నారు. వాటి కోసం వారికి అందుబాటులో వారికి కావాల్సిన లేకపోతే మందుని మన దీన్ని వాడే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కూడా అంటే మనం కోరుకుంటున్నా. అదే సమయంలో చాలా కూడా మంచిగా సమర్థవంతంగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా చేసుకుని భవిష్యత్తులో అటువంటి పునరాత్మక ఎందుకంటే మన చిన్న నెగ్లిజెన్స్ కారణంగా